everybody, welcome to Vedanta channel. This is your master teacher for physics, KRD ma'am. సో ప్రస్తుతానికి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతోంది. వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్లో ఉన్నారు అండ్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ అయ్యాయి. అందరూ చూసుకున్నారు కదా, దాని మీద మనం ఆల్రెడీ వీడియో చేసాము. అయితే ఈరోజు క్లాస్ టాప్ కాలేజెస్ ఇన్ ఎంటైర్ ఏపీ, డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ కాలేజెస్ ఆల్రెడీ నేను క్లాస్ చేశాను. పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. సో డిస్ట్రిక్ట్ వైజ్ ఎవరు ఏ డిస్ట్రిక్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, నన్ను చాలామంది ఈ కాలేజ్ బెటరా ఈ కాలేజ్ బెటరా అని అడుగుతున్నారు. సరే, కాలేజ్ బెటరా అంటే మేబీ అది మీ ప్రిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు, బట్ ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్ ఇవి కూడా చూసుకోండి. నెక్స్ట్, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు టాప్ కాలేజెస్ ఫర్ సిఎస్ఈ ఈసీఈ చెప్పడానికి ముందు ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్కి సంబంధించి అందరికీ ఒక కామన్ డౌట్ అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆ కామన్ డౌట్ క్లారిఫై చేస్తాను. అదేంటంటే, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు సేవ్ అనే ఆప్షన్, ఫ్రీజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో సేవ్ యూజ్ చేయాలా, ఫ్రీజ్ యూజ్ చేయాలా? కొంతమంది కామెంట్స్కి రిప్లైలో ఏది యూజ్ చేసినా పర్లేదు, ఫ్రీజ్ అయినా పర్లేదు అని ఆన్సర్ ఇస్తున్నారు, బట్ దట్ ఈస్ రాంగ్. సేవ్కి ఫ్రీజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రీజ్ యూజ్ చేయొద్దు, సేవ్ మాత్రమే యూజ్ చేయండి. సేవ్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి, మార్చుకోవాలి మీ లిస్ట్ అనుకుంటే ఖచ్చితంగా మీరు వెబ్సైట్లోకి మళ్ళీ వెళ్ళి లాగిన్ అయ్యి మీ ఆప్షన్స్ని మీరు మార్చుకోవచ్చు. కానీ ఒక్కసారి ఫ్రీజ్ బటన్ ఆప్షన్ తీసుకున్నారు అంటే, ఫ్రీజ్ బటన్ పొరపాటున నొక్కినా కావాలని నొక్కినా ఫ్రీజ్ అయిపోతాయి, ఇంకా మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడానికి ఉండదు. అయితే అది కూడా ఎప్పుడు ఎడిటింగ్ చేసుకోవచ్చు చెప్తాను నేను. ఫ్రీజ్ ఒకవేళ పొరపాటున ఫ్రీజ్ ఆప్షన్ తీసుకున్నాను అన్నా కూడా ఏం వరీ అవ్వద్దు, ఎలా ఎడిట్ చేసుకోవాలి చెప్తాను నేను. బట్ సేవ్ ఆప్షన్ని యూజ్ చేయడానికి ఎంతసేపు ప్రయత్నం చేయండి. అండ్ ప్రతిసారి మీరు ప్రింట్ తీసుకోండి, పీడిఎఫ్ తీసుకుంటే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది మీరు ఏ కాలేజెస్ ఏ ఆర్డర్లో పెట్టారు అనేది. డైరెక్ట్గా వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు పెడితే క్లమ్జీగా ఉండి, బికాజ్ టూ మెనీ ఆప్షన్స్ ఉంటాయి. అప్ ఆరో మార్క్, డౌన్ ఆరో మార్క్, డిలీట్ బటన్, ఈ పక్క నుంచి వేసుకోవడము. సో అలా కాకుండా పీడిఎఫ్ తీసుకోండి, ప్రింట్అవుట్ తీసుకుని తీరిగ్గా కూర్చొని చెక్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వెబ్ ఆప్షన్స్ కేవలం ఒక 5, 6, 2, 3 అస్సలు పెట్టద్దు. మినిమం 50 to 100 ఆప్షన్స్ పెట్టండి. ఇది ఖచ్చితంగా టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్లో స్టూడెంట్స్కి వర్కౌట్ అయ్యింది. వాళ్ళకి నచ్చిన కాలేజీలో నచ్చిన బ్రాంచ్లో సీట్ వచ్చేలాగా వర్కౌట్ అయ్యింది. కాబట్టి ఖచ్చితంగా టాప్ కాలేజెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత మీకు నచ్చిన బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అలాగ మీరు ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్, సరే ఫ్రీజ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఎలా? పొరపాటున ఫ్రీజ్ ఆప్షన్ ప్రెస్ చేస్తాను కానీ నేను ఎడిట్ చేసుకోవాలి అనుకుంటున్నాను, దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. మీరు ఇది ఎలాగో ఓపెన్ చేస్తారు కదా, దీంట్లో మీరు రివైజ్డ్ షెడ్యూల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రివైజ్డ్ షెడ్యూల్లో మీరు ఒకసారి చూస్తే కనుక వెబ్ ఆప్షన్స్కి డేట్స్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ మీకు 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు డేట్ టైం ఇచ్చారు. సరే, బాగుంది. కానీ ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ చేంజింగ్ ఆప్షన్స్ 16/8/2023 ఆగస్ట్ 16th రోజు ఒక బంపర్ ఆఫర్ ఉంది. ఎవరైతే ఫ్రీజ్ ఆప్షన్ తీసుకున్నారో వాళ్ళు కూడా 16th వాళ్ళ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో పొరపాటున ఫ్రీజ్ ఆప్షన్ నొక్కేసాము, ఇప్పుడు ఎలాగా మాకు తెలియక చేసాము అన్న ఏం వరీ అవ్వద్దు. మీరు ఇది 16th గుర్తుపెట్టుకోండి, డేట్ 16th ఆగస్టు వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ మీ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. అది మాత్రమే ఫైనల్ ఛాన్స్. సేవ్ నొక్కిన వాళ్ళైనా ఫ్రీజ్ నొక్కిన వాళ్ళైనా ఆగస్ట్ 16th మీరు ఓపెన్ చేసి మీ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ తర్వాత సీట్ అలాట్మెంట్ 23rd జరుగుతుంది. ఇంక ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు కాబట్టి నౌ లెట్ us మూవ్ ఆన్ టు టాప్ కాలేజెస్ ఇన్ ఏపీ. ఏపీలో టాప్ కాలేజెస్ ఏమేంటి ఒక్కసారి ఒక్క గ్లాన్స్ వేసేద్దాము. సో ఏపీలో టాప్ కాలేజెస్ ఏపీ మొత్తంలో ఏయూ రీజియన్ ఏంటి, ఎస్వియు రీజియన్ ఏంటి ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియో చేశాను. అండ్ దాంట్లో టాప్ కాలేజెస్ డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ కూడా మీకు ఇచ్చేసాను. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా సిఎస్ఈకి ఈసీఈకి మాత్రమే నాకు కావాలి టాప్ కాలేజెస్ ఏంటి అంటే ఇక్కడ మీకు లిస్ట్ ఉంది. సో ఇక్కడ నేను పెట్టిన లిస్ట్ ఆర్డర్ ప్రకారం కాదు, అంటే విఆర్ సిద్ధార్థ టాప్ మోస్ట్ నంబర్ 1 అని కాదు, బట్ ఇవన్నీ కూడా టాప్ 20 కాలేజెస్. వీటిలో ఎక్కడ మీరు సీట్ తీసుకున్నా చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది అనమాట. సో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లొకేషన్ విజయవాడలో ఉంది, మీకు తెలుసు. దీనికి ఎంసెట్ కోడ్ అయితే దీని క్లోజింగ్ ర్యాంక్ ఓసీ వాళ్ళకి మాత్రమే పెట్టాను నేను 6148.
ఓకే, దీని క్లోజింగ్ ర్యాంక్ నేను కేవలం ఓన్లీ ఓసీ కట్ ఆఫ్ పెట్టాను. అక్కడి నుంచి ఇంకా మిగతా కట్ ఆఫ్లు మనం చెక్ చేసుకోవచ్చు. సో సిఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ఈ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ కాలేజ్లో. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం. ఎస్ఆర్కేఆర్ భీమవరం అంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళు బాగా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, వీళ్ళ డిసిప్లిన్ కూడా బాగుంటుంది. అండ్ యావరేజ్ ప్యాకేజెస్ కూడా చూడండి, దేనికి తగ్గలేదు, అన్నీ 5.5 lakhsలో ఉంటాయి. యావరేజ్ ప్యాకేజ్, టాప్ మోస్ట్ ప్యాకేజ్ ఇవన్నీ కూడా చూసుకుని జాయిన్ అవ్వాలా అంటే యావరేజ్ ప్యాకేజ్ చూసుకుని జాయిన్ అవ్వచ్చు. హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత అని చూసుకుని జాయిన్ అయితే అది తప్పు. బికాజ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ అనేది ఎవరో కొద్ది మందికే వస్తుంది. కానీ యావరేజ్ ప్యాకేజ్ అంటే ఏంటి, ఆన్ అన్ యావరేజ్ ఆ కాలేజీలో చదివిన అందరి స్టూడెంట్స్కి దక్కిన ఒక ప్యాకేజ్. సో మనం ఎప్పుడు కూడా యావరేజ్ ప్యాకేజ్ మీద చూసుకుని ఆ కాలేజ్కి వెళ్ళాలి. అలా అని చెప్పేసి మనం ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసేసి లేదా వెబ్సైట్లో రేటింగులు చూసేసుకుని వెళ్ళిపోతే బెటర్ కాదు. ఎప్పుడు కూడా ఆ కాలేజ్లో నిజంగా ఇంత ప్యాకేజ్ వస్తుందా లేదా, కాలేజ్ బాగుందా లేదా అంటే ఖచ్చితంగా అక్కడ చదివిన స్టూడెంట్స్ని అడిగితేనే కరెక్ట్ ఫీడ్బ్యాక్ వస్తుంది అనమాట. సో అది బెస్ట్ మెథడ్. సో అది కూడా కాదు అంటే యావరేజ్ ప్యాకేజ్ని చూసుకుని మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో 11 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది కూడా ఈసీఈ అండ్ సిఎస్ఈకి టాప్. సో క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఓసీ 9,000 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఈసారి కూడా ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ శ్రీ విద్యా నికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతిలో చాలా మంచి కాలేజ్ ఇది. సో దీనికి కూడా 7 lakh per annum యావరేజ్ ప్యాకేజ్ అని ఇచ్చారు వాళ్ళు. కానీ 7 to 5 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉన్నా కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో 15 బ్రాంచెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. దీని క్లోజింగ్ ర్యాంక్ చూడండి, 14,000 ఓసీకి క్లోజ్ అయ్యింది. అంటే 25,000 బీసీ వాళ్ళకి పెట్టుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50,000 ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ సీట్ వస్తుంది. నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్ వైజాగ్. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్న, బాగా పాపులారిటీ తెచ్చుకున్న కాలేజ్. హయ్యెస్ట్ ప్యాకేజెస్ 30-40 lakhs ఈజీగా వస్తున్నాయి. అండ్ అది కూడా సిఎస్ఈ వాళ్ళు కాదు, ఈసీఈలో చదివి మెకానికల్లో చదివిన వాళ్ళకు కూడా ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్స్ వస్తున్నాయి. నా ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా గాయత్రి విద్యా పరిషత్లో చదివిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ప్యాకేజెస్తో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో నా వన్ ఆఫ్ ద స్టూడెంట్, షీఈ్ అ గర్ల్, ఆమెకి షీ ఈజ్ ఈసీఈ స్టూడెంట్, షీఈ్ అన్ ఈసీఈ స్టూడెంట్. షీ గాట్ 30 lakhs per annum ప్యాకేజ్. ఎస్, 30 lakhs per annum ప్యాకేజ్, 32 ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే. సో బాగుంది, జాయిన్ అవ్వచ్చు, ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. బట్ కట్ ఆఫ్ చాలా తక్కువలో ఉంటుంది. బికాస్ డిమాండ్ ఉన్న చోట ఎప్పుడు కూడా రష్ ఎక్కువగా ఉంటుంది. సో కట్ ఆఫ్ చూసుకుని జాయిన్ అవ్వండి. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ సూరంపాలెం, సూపర్ కాలేజ్, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జాయిన్ అవ్వచ్చు. నా కజిన్స్ ఇక్కడే చదివి ఇప్పుడు అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్లో జాబ్స్ చేస్తున్నారు అంటే చూసుకోండి, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది. సో ఇది యూ కెన్ ప్రిఫర్ దిస్. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 lakhs per annum ఉంది. సో విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఐటిబి భీమవరం చాలా బాగుంటుంది, జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో దీనికి కట్ ఆఫ్ 11,000 ఉంది. సో 12,000 ర్యాంక్ వచ్చిన ఓసీ వాళ్ళకి ఇక్కడ సీట్ వచ్చేసే ఛాన్స్ ఉంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకా చాలా తక్కువలో, అంటే ఎక్కువ ర్యాంకులో 50,000 60,000 వచ్చినా కూడా మీకు ఇక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జిఎంఆర్ఐటి, వెరీ ఫేమస్, సూపర్ కాలేజ్, చాలా బాగుంటుంది. విజయనగరం, చాలా ఫేమస్ ఇన్ విజయనగరం. నెక్స్ట్ ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, గుడ్లవల్లేరు కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. వెరీ గుడ్ కాలేజ్. యావరేజ్ ప్యాకేజ్ 3 lakhs per annum ఉంది కదా అని అనుకోవద్దు. బట్ వాళ్ళు నీతిగా నిజాయితీగా పెట్టారు. బట్ ఇది ఇంతకంటే ఎక్కువే ఉంటుంది. సో ఒక 5-6 lakhs ఉంటుంది దగ్గరలో. సో దీనికి కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకోండి, 12,000 దగ్గర కట్ అయిపోయింది. నెక్స్ట్ జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలు, చాలా ఫేమస్ ఇన్ దట్ రీజియన్. You can happily prefer that for CSE and ECE. ఓకే, సో ఇక్కడ 20,000 కట్ ఆఫ్ ఉంది చూడండి. ఓసీకే 20,000 ఉంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1 lakh దగ్గరలో కూడా ఇక్కడ సీట్ వస్తుంది. చాలా మంచి కాలేజ్, బాగుంటుంది, డిసిప్లిన్ కూడా బాగుంటుంది. యూ కెన్ ప్రిఫర్ దిస్. ఓకే, మీరు ఇక్కడ ఎంసెట్ కోడ్ కూడా చూసుకోండి. నేను ప్రతిదానికి ఎంసెట్ కోడ్ కూడా పెట్టాను. అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వైజాగ్, సూపర్ కాలేజ్, చాలా బాగుంటుంది. ప్రైవేట్ కాలేజ్ కాబట్టి ఆబ్వియస్గా చాలా బాగా మెయింటైన్ చేస్తారు.
సో నేను చెప్పేవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెసే ఆల్మోస్ట్. సో ఐ హోప్ మీకు ప్రైవేట్ కాలేజ్ అంటే ఏంటి, అఫిలియేటెడ్ అంటే ఏంటి, డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఏంటి ఒక క్లారిటీ ఉంది అనుకుంటున్నాను. లేదు అంటే చెప్పండి, దాని మీద ఒక చిన్న వీడియో చేసేద్దాము. ఎనీవే, ప్రిఫర్ ప్రైవేట్ కాలేజెస్ లేదా యూనివర్సిటీస్, ఇవి బెటర్గా ఉంటాయి. సో అనిల్ నీరుకొండ చాలా బాగుంటుంది, సూపర్ కాలేజ్. తర్వాత విజయనగరంలో ఎంవిజిఆర్ కాలేజ్ ఇంకొకటి చాలా ఫేమస్, తర్వాత సెకండ్ ప్లేస్లోకి వస్తుంది ఇది. అండ్ మదనేపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITS అందరికీ తెలుసు, చాలా చాలా ఫేమస్ ఇది. సో మదనేపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో సూపర్ కాలేజ్ ఇది కూడా. దీంట్లో కట్ ఆఫ్ ర్యాంక్ చూడండి 27,000 ఫర్ OC, అంటే SC ST వాళ్ళకి, BC వాళ్ళకైతే కనుక 50,000 వచ్చిన ర్యాంక్ ఇక్కడ సీట్ వస్తుంది. SC ST వాళ్ళకైతే దగ్గరలో 1,80,000 నుంచి 1 lakh మధ్యలో SC ST వాళ్ళకి కూడా ఇక్కడ సీట్ వస్తుంది. RVR అండ్ JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు, ఇది కూడా బాగుంది, ఈ మధ్య కాలంలో పాపులారిటీ వచ్చింది. దీని క్లోజింగ్ ర్యాంక్ చూడండి 11,000 దగ్గర క్లోజ్ అయిపోయింది. సో ఇది చాలా తక్కువ ర్యాంక్లోనే క్లోజ్ అవుతుంది కాబట్టి BC వాళ్ళకైతే ఒక 25,000లో క్లోజ్ అవుతుంది. SC ST వాళ్ళకైతే 50, 60, 70,000 లోపే ఉండాలి. నెక్స్ట్ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి. అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి కూడా చాలా ఫేమస్, ప్లేస్మెంట్స్ చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ. ఇది వెరీ ఫేమస్ ఫర్ ప్లేస్మెంట్స్. యావరేజ్ ప్యాకేజ్ 6 lakhs per annum ఉంది చూడండి. అండ్ క్లోజింగ్ ర్యాంక్ కూడా OC వాళ్ళకే 26,000 దగ్గర క్లోజ్ అయ్యింది అంటే హ్యాపీగా BC వాళ్ళు ఒక 50,000 వచ్చినా అప్లై చేసుకోవచ్చు. ST వాళ్ళైతే 80,000, 90,000 వచ్చినా కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఫర్ CSE అండ్ ECE మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. NBKR ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెల్లూరు చాలా బాగుంటుంది, ఇది కూడా వెరీ ఫేమస్ ఫర్ ప్లేస్మెంట్స్. అండ్ విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ VGNT, ఇంతకంటే ఫేమస్ ఇంకొకటి ఉండదు. వైజాగ్లో చాలా ఫేమస్ కాలేజెస్ ఉంటాయి. వైజాగ్లో ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ కాలేజెస్ బాగా మెయింటైన్ చేస్తారు. సో ఎవరైనా వైజాగ్ దగ్గరలో ఉండి వైజాగ్ డిస్ట్రిక్ట్ నాకు బాగుంటుంది అంటే వైజాగ్లో నాకు ప్లేస్మెంట్ బాగుంటుంది అన్నవాళ్ళు వైజాగ్ కాలేజెస్ ప్రిఫర్ చేసుకోవడానికి బెస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. బికాస్ సిటీ ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ బాగా చేస్తారు, సిటీ కల్చర్. నెక్స్ట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వైజాగ్ RITV, ఇది కూడా ఈ మధ్యకాలంలో చాలా పాపులారిటీ తెచ్చుకుంది. అండ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ ప్లేస్మెంట్స్ నౌ ఎ డేస్. అండ్ ఇందులో కూడా CSE ECE చాలా ఫేమస్. క్లోజింగ్ ర్యాంక్ చూడండి 23,000 ఫర్ OC కట్ ఆఫ్ అయింది, చాలా బాగుంటుంది, జాయిన్ అవ్వచ్చు. KSRM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కడప, ఇది కూడా ఈ మధ్యకాలంలో బాగానే ఇంక్రీజ్ అయింది. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, ఎవరికి తెలియదు, SVUC. సో చాలా ఫేమస్, కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు, బాగుంటుంది. ఓకే, సో దీనికి చూడండి 68,000 క్లోజింగ్ ర్యాంక్ ఉంది, అంటే 1 lakh వచ్చినా కూడా మీకు ర్యాంక్ ఇక్కడ ECE CSEలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ PVP సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ, ఫేమస్, సూపర్గా ఉంటుంది, ప్లేస్మెంట్స్కి చాలా ఫేమస్ ఇది. సో ఇక్కడ హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఇందులో కూడా మీకు కట్ ఆఫ్ ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా, చాలా పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా కట్ ఆఫ్ కూల్గా ఉంటుంది కాబట్టి 80,000, 90,000 ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా ఈ కాలేజ్ని ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ AITAM టెక్కలి, ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ టెక్కలి, చాలా ఫేమస్ ఇది. సో దీంట్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్కి 2022లో క్లోజింగ్ ర్యాంక్ 1,345 అయితే 2021లో 764. నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగడం వల్ల 2021, 2లో కంపేర్ చేస్తే 2021లో 764 దగ్గర క్లోజ్ అయిపోయింది, అంటే హండ్రెడ్స్లో. కానీ ఇక్కడ చూడండి 1,345. ఈ కాలేజ్లో సీట్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా చాలా ర్యాంక్ ఒక 15,000, OC వాళ్ళకైతే 15,000 లోపు ర్యాంక్ ఉంటే కానీ ఇక్కడ సీట్ రాదు. BC వాళ్ళకైతే అన్ని గ్రూప్స్కి ఒక 20,000 to 30,000 మధ్యలో ఉండాలి. SC ST వాళ్ళకైతే 40,000 లోపు మాత్రమే ఉంటేనే ఇక్కడ సీట్ వస్తుంది, చాలా బాగుంటుంది, సూపర్ కాలేజ్. నెక్స్ట్ ALIET విజయవాడ, ఆంధ్ర లయలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, చాలామంది దీని గురించి వినే ఉంటారు పేరు. సో దీంట్లో 2021లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 14,000 దగ్గర క్లోజ్ అయితే 2022లో 33,000 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ ఇయర్ కూడా అరౌండ్ 33,000 దగ్గర క్లోజ్ అవుతుంది కాబట్టి ఇది కాలేజ్ బాగుంటుంది, కొంచెం మంచి ర్యాంక్ అంటే 30,000 ర్యాంక్ వచ్చినా కూడా OC వాళ్ళు ప్రిఫర్ చేసుకోవచ్చు. 25,000 to 30,000 ర్యాంక్ వచ్చినప్పుడు OC వాళ్ళు కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా వాళ్ళకి అక్కడి నుంచి 5-10,000లో ఉంటుంది. నెక్స్ట్ ANU CET గుంటూరు, అను ఇంజనీరింగ్ కాలేజ్,
అను ఇంజనీరింగ్ కాలేజ్ గురించి నన్ను ఎవరో అడిగారు, బట్ నేను రివ్యూ కూడా ఇచ్చాను. చాలా బాగుంటుంది. అను ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ప్లేస్మెంట్స్ ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి. క్లోజింగ్ ర్యాంక్ 21,000 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఈసారి కూడా 21-22,000 వచ్చిన ఓసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీసీ వాళ్ళు అయితే 30-40,000 మధ్యలో వచ్చిన అప్లై చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద గుడ్ కాలేజెస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బీఈసీ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ వెరీ 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 ఫేమస్. చాలా బాగుంటుంది. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వచ్చు, ప్రిఫర్ చేయొచ్చు. దీని క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 16,555 దగ్గర క్లోజ్ అయింది. సో 20,000 లోపు ఉన్న ఓసీ వాళ్ళు, 40,000 లోపు ఉన్న బీసీ వాళ్ళు, 60, 70, 80,000 ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వలేదు అన్నా, ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చారు అన్నా ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ షేర్ ఎలాగో చేస్తారనుకోండి, ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ కాబట్టి. సో ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే కమ్ టు టెలిగ్రామ్ ఛానల్ లింక్, క్యూఆర్ కోడ్ వచ్చేసేయండి. ఇవాళ ఈవినింగ్ కల్లా దీన్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.